హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడైతే మా ఇంట్లో డిన్నర్ టైంకి మామ కోసం యోధా చేసిన చికెన్ కర్రీ. అంటే యోధా చాలా బాగా చేస్తుందని చందు నాకు 2 times 3 times చెప్పిండు. యోధా కర్రీ చేసిందిరా చికెన్, అసలు ఎంత బాగుందో, అసలు ఇక హైలైట్ ఉంది, అసలు ఎంత బాగుందని నాకు 2 times చెప్పిండు. అప్పుడు నేను వెళ్ళలేదు. నేనేం చెప్పినా యోధా మా ఇంటికి వస్తుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వస్తుంది, మామ కోసం అప్పుడు చేస్తానని చెప్పా. మా యోధ పాప ఈరోజు చేసింది చికెన్ కర్రీ. ఎలా ఉందా ఏంటి అనేది నేనైతే టేస్ట్ చేయడానికి చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నాను. మా వాళ్ళు గోల గోల చేస్తున్నారు. ఇటువంటి యోధ మామ కోసం చేసిన చికెన్ కర్రీ, కానీ నేను ఒక్కనే కాదు అందరం తింటాము. ఇదేమో పొద్దున ఆల్రెడీ అంటే నేను కిలో తెచ్చిన, యోధ చేస్తుందేమో కిలో అని, కానీ 1/2 కిలోనే వస్తుందంట యోధాకి. మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ అయితే రాదని చెప్పేసి మా ఉమా మధ్యాహ్నం మామూలుగా చికెన్ బాగుంది, ఇది కూడా ఇలా చేస్తే బాగుంది ఉమా, ఇట్లా చెయ్యి ఎప్పటికి మనకి ఫ్రై అయితే బుద్ధి అట్లా. అవును కదా, మంచిగా అనిపించింది నాకు అసలు తింటే కూడా. అంటే మరీ నీళ్ళ కాదు, గ్రేవీ బాగుంది. ఇక ఇదైతే ఇప్పుడు సూపర్ ఉంటుంది ఇంకా, ఎందుకంటే యోధా చేసింది కాబట్టి. వాళ్ళ నాన్న తెగ చెప్పిండు నాకు. అంటే నాన్న చెప్తాను, నేను కూడా దీవెన వేస్తే సూపర్ సూపర్ బాగుంది చెప్తా. అట్లా చెప్పిండా లేకపోతే నిజంగా బాగా చేసిందా? నేను టేస్ట్ చేసి చెప్తా. ఓకే, చూద్దాం. ఫస్ట్ టెస్టింగ్. వరల్డ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ పూరి అంట. దోశ, సాంబార్, ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నా. సూపర్, చాలా బాగుంది, నిజంగా బాగుంది. దీని బాబు నువ్వు చెప్పే. పూరి గ్రేవీ వేసుకున్నాం, అది అయిపోయిన తర్వాత వేస్తాం. చాలా చాలా బాగుంది. దీని కూడా తింటుంది. ఉమా నువ్వు తిన్నావా? నేను వేసుకుంటే ఇది అయిపోయిన తర్వాత. సూపర్ కదా పాప, బాగుంది. థ్యాంక్ యూ. బాగుందా? ఓకే, బాగుందండి, సూపర్. నేను కూడా టేస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.